This conference will now be recorded. మీరు ఒకవేళ ఎల్లుండి ఇంటర్వ్యూలు అడిగినా కానీ చెప్పొచ్చు, ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే కనుక. సో కాబట్టి ఒక చిన్న అప్లికేషన్, బట్ దానికన్నా ముందు మనం మాట్లాడాల్సింది మ్యాప్. యూజ్ ఎఫెక్ట్ ఉంది ఇంపార్టెంట్, సో అది ఈరోజు వద్దు. ఈ అప్లికేషన్ తర్వాత అంటే మీకు ఒక క్లారిటీ రావడానికి అసలు ఎగ్జాక్ట్గా ఏమేమి చేయొచ్చు, ఎట్లాంటి అప్లికేషన్ మనం బిల్డ్ చేయొచ్చు అనడానికి ఒక చిన్న శాంపుల్. సో అంతకన్నా ముందు మనం వెళ్ళాల్సింది మ్యాప్ ఫంక్షన్. ఓకే, సో మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏం కనబడుతుంది మనకి, సిరీస్ ఆఫ్ ఫిబొనాకీ నంబర్స్. ఫిబొనాకీ నంబర్స్ ఐడియా అవుతుంది కదమ్మా మీకు. ఫస్ట్ నంబర్ 0, సెకండ్ నంబర్ 1, థర్డ్ నంబర్ 1, ఫోర్త్ నంబర్ 2, ఫిఫ్త్ నంబర్ 3. అంటే ఇప్పుడు ఏదేంటి 1 ఎలా వస్తుంది సార్ అంటే, ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 3, ఈ రెండింటిని యాడ్ చేస్తే 5, అలా. సో అలా ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ మనం పెట్టుకుందాం. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నా పని ఏంటి అంటే, ప్రతి నంబర్ని, ఓకే, సో ప్రతి నంబర్ని నేను ఏం చేయాలి, ఐ వాంట్ టు మల్టిప్లై బై 2 ఎవ్రీ నంబర్. నా రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ, ఐ వాంట్ టు మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ బై 2. వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ బై 2. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, నేను మ్యాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ మ్యాప్. ఐఎమ్ యూజింగ్ వాట్, ఏ ఫంక్షన్ కాల్డ్ మ్యాప్. సో ఇప్పుడు మ్యాప్ ఏం చేస్తుంది, మ్యాప్ ఈస్ టేకింగ్ నంబర్, ఒక లూప్ లాగా, ఒక ఫర్ లూప్ లాగా. సో మ్యాప్ ఈస్ టేకింగ్ దట్ నంబర్ అండ్ ఇట్ ఈస్ అసైనింగ్ నంబర్ ఇంటూ 2. నంబర్ ఇంటూ 2, నంబర్ తీసుకొని ఆ నంబర్కి ఏం అసైన్ చేస్తుంది, ఇంటూ 2ని అసైన్ చేస్తుంది. అంటే సింపుల్గా ఏం చేస్తుంది, టేక్ దట్ నంబర్ 0. ఫస్ట్ 0 తీసుకున్నావా, 0 తీసుకుని ఏం చేస్తున్నావు, 0 ఇంటూ 2. నెక్స్ట్ ఆ లూపింగ్ అంతా మ్యాప్ చూసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం. నెక్స్ట్ నంబర్ 1. సో 1కి ఎవరు అటాచ్ అయ్యారు, 1కి ఎవరు అటాచ్ అయ్యారు, 1 ఇంటూ 2. 1 ఇంటూ 2 అంటే 2. సో తర్వాత నంబర్ 1, మళ్ళీ ఆ నంబర్కి కూడా 1 ఇంటూ 2, మళ్ళీ నెక్స్ట్ నంబర్ 2, 2 ఇంటూ 2. అర్థమవుతుంది లాజిక్. సో దట్ ఈస్ కాల్డ్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్క వాల్యూ తీసుకొని దానికి చేంజెస్ చేసుకోవడం అన్నమాట. దానికి కావాలంటే చేంజెస్ చేసుకోవడం. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మ్యాపింగ్. సో నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్, బుక్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో నా దగ్గర ఒక 10 బుక్స్ ఉంటాయి. సో ఐ స్టార్ట్ గివింగ్ యూ. సో book 1, I'm mapping a book to a user. I'm mapping a book to the user. I'm mapping a book to the user. అర్థమైందా లాజిక్. మ్యాపింగ్ అంటే ఫిల్టరింగ్ అంటే మీరు చూసారు జావా ఎయిట్లో కానీ, దాంట్లో కాన్సెప్ట్లో ఫిల్టరింగ్ మనము జావా స్క్రిప్ట్లో కూడా చూసాం. సో ఫిల్టరింగ్ అంటే ఏంటి, ఐ వాంట్ ఓన్లీ ఈవెన్ నంబర్స్. నా వాట్ ఐ విల్ గెట్ 2, 8 అండ్ 34. దాన్ని ఫిల్టరింగ్ అంటే, దాన్ని ఏమంటాము, ఫిల్టరింగ్ ఒక కండిషన్ మనం రాయొచ్చు. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే మ్యాప్ గుర్తుపెట్టుకో. మ్యాప్ ఏంటి, ఇప్పుడు మనం చేయబోయే ప్రాజెక్ట్లో మ్యాప్ ఉంటుంది అనమాట. అందుకని నేను మ్యాప్ గురించి డిస్కస్ చేస్తున్నాను. వాట్ ఈస్ మ్యాప్ గోయింగ్ టు డూ, మ్యాప్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. మ్యాప్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. గెటింగ్ మై పాయింట్? Yes, what is map going to do? Map is going to affect each and every element. So from where? From a series of, going to take each and every value and making a number multiplied by 2 on every number. Clear or not? కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేసులు బయటకు వస్తే నాకు అర్థమవుతుంది, లేదంటే మళ్ళీ చెప్తానే ఉంటాను నేను. అన్ని క్వశ్చన్ మార్క్ ఫేస్లే కనిపిస్తున్నాయి. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మ్యాపింగ్. మ్యాపింగ్ అంటే ఏంటి, మ్యాపింగ్ అంటే అసైనింగ్. మ్యాపింగ్ అంటే ఏంటి, అసైనింగ్. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం, ఫిబొనాకీ నంబర్స్ అనే కాన్స్టెంట్ పైన మ్యాపింగ్ చేస్తున్నాం. సో మ్యాపింగ్ ఏం చేస్తున్నాము, నంబర్. ఆ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ అనమాట. నంబర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. ఆ వాల్యూ తీసుకొని ఆ వాల్యూని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాము, ఆ వాల్యూని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నావు, వాల్యూ ఇంటూ 2గా కన్వర్ట్ చేస్తున్నావు. అంటే ఫస్ట్ వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. సో 0 ఏమైంది,
0 కాస్త 0 ఇంటూ 2 అయింది. తర్వాత 1 వచ్చింది. 1 కాస్త 1 ఇంటూ 2 అయింది. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది. 1 ఇంటూ 2 అయింది. నెక్స్ట్ మళ్ళీ 2 వచ్చింది. 2 ఇంటూ 2 అయింది. నెక్స్ట్ 3 వచ్చింది. 3 ఇంటూ 3 3 ఇంటూ 2 అయింది. 5 వచ్చింది. 5 ఇంటూ 2 అట్లా అన్ని వాల్యూస్ ఏమైనాయి? దే గాట్ మల్టిప్లైడ్ బై 2. గాట్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. సో ఇది ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఇది మనం అప్లికేషన్లో ఎట్లా చేస్తాం సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి నాకు. కాన్స్టెంట్ యూజర్స్. ఓకే, సో ఐ విల్ జస్ట్ కాపీ దిస్ ఇన్ అవర్ ఓకే, ఇన్ అవర్ ఫైల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ, సో వీఆర్ టేకింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ దిస్. ఇప్పుడు ఏమైంది చెప్పండి, యూజర్స్లోకి ఎవరు వెళ్ళారు? యూజర్స్లోకి 3 ఎలిమెంట్స్ వెళ్ళినాయి. బేసిక్గా చెప్పాలంటే ఎన్ని ఎలిమెంట్స్ వెళ్ళినాయి? 3 ఎలిమెంట్స్ వెళ్ళినాయి. ఒక్కొక్క ఎలిమెంట్లో ఏమున్నాయి? నేమ్, ఏజ్, హైట్. ఒక్కొక్క ఎలిమెంట్లో నేమ్, ఏజ్, హైట్. ఒక్కొక్క ఎలిమెంట్లో నేమ్, ఏజ్, హైట్. సో టోటల్ లెంత్ ఆఫ్ యూజర్స్ ఏంటి? 3. 3లో దీన్ని మనం జేసాన్ డేటా అంటాం. ఏమంటాము? జేసాన్. సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. సో జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి, రైట్? సో యూజర్స్ అనే దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్లో ఏముంది? నేమ్, ఏజ్, హైట్. నేమ్, ఏజ్, హైట్. నేమ్, ఏజ్, హైట్. సో ఫస్ట్ పర్సన్ పేరేంటి? జెస్సీ. ఏజ్ ఏంటి? 21. హైట్ ఏంటి? 1.90. నెక్స్ట్ పర్సన్ టామ్. అంటే జెస్సీ రికార్డ్, టామ్ రికార్డ్, యానా రికార్డ్. ఈజ్ దిస్ క్లియర్? క్లియర్ అప్ టు హియర్? ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు సే, ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్స్లోకి ఎవరిని మ్యాప్ చేస్తున్నాను నేను? యూజర్ నేమ్స్లోకి ఎవరిని మ్యాప్ చేస్తున్నాను? యూజర్ నేమ్స్లోకి I'm mapping the name. I'm mapping the name as name only. Name as name only. Yes or no? So I'm mapping the name as name only. ఇప్పుడు మరి యూజర్ నేమ్ ఏమవుతుంది? యూజర్ నేమ్స్ విల్ బికమ్ వాట్? యూజర్ నేమ్స్ బికమ్ జెస్సీ, టామ్ అండ్ యానా. యూజర్ నేమ్స్లో ఏముంటుంది? లిటరల్గా యూజర్ నేమ్స్ విల్ కంటైన్ Jesse, Tom and Anna. Why, sir? Because we are mapping the names of the data into each of the name and storing where? And storing in the username. ఇందాక కూడా అదేగా చేసింది, అప్లై చేసి దాన్ని ఇంకొక దాంట్లోకి అసైన్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అంతే. సో మ్యాపింగ్ ఎవరి దాంట్లో చేస్తున్నాం? నేమ్కి నేమ్ని అసైన్ చేసి ఎవరికి వేస్తున్నాం మనం ఆ వాల్యూస్ అన్నింటినీ? యూజర్ నేమ్. సో నౌ యూజర్ నేమ్ బికమ్స్ అన్ అరే ఆఫ్ నేమ్స్. యూజర్ నేమ్ బికమ్స్ వాట్? అరే ఆఫ్ నేమ్స్. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ అప్ టు హియర్? ఎస్ ఆర్ నో? ఓకే. నౌ we will try to look at, సో ఆ థియరీ అంతా తర్వాత చూసుకోండి. నౌ ఐ వాంట్ టు యూజ్ దోస్ నేమ్స్. ఏంటది? యూజర్ నేమ్స్ ఇన్ ద ఫంక్షన్. సో ఎలా యూజ్ చేస్తాం అనేది చెక్ చేయండి. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ నేమ్స్. సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. యూ డోంట్ హ్యావ్ టు do any logical thinking or anything. So now this is app. సో ఈ యాప్లో ఏం చేస్తున్నాం గమనించండి. సో దిస్ is going to be our app. In that app, what we are going to do? We are saying render list of user names. సో ఇంకా మీకు చిన్నగా కావాలి అనుకుంటే UNS అని కొట్టండి. UNS అంటే యూజర్ నేమ్స్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్స్, సారీ, యూజర్ నేమ్స్. ఓకే, ఇప్పుడు ఎవరిని రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ మనం? నేమ్స్ డాట్ హూ ఆర్ నేమ్స్ అంటే ఎవరు? సో నేమ్స్. ఓకే,
uns is equal to, this is a ఫంక్షన్లో ఒక పారామీటర్ ఓకే. సో ప్రాప్స్ లాగా, సో ప్రాప్స్ ఓకే. సో ప్రాప్స్ డాట్ మ్యాప్ నేమ్ విత్ నేమ్ అంటే ఇప్పుడు యుఎన్ఎస్లోకి ఎవరిని పంపిస్తున్నావు నువ్వు? యూజర్ నేమ్స్ని పంపిస్తున్నావు. అంటే దీంట్లోకి ఒక్కొక్కరుగా ఎవరు వెళ్తారు? ఫస్ట్ ఎవరు వెళ్తారు? జెస్సీ వస్తుంది. ఫస్ట్ జెస్సీ వస్తాడు, సారీ జెస్సీ. ఫస్ట్ నేమ్ ఏంటి? జెస్సీ. సో వి నేమ్ ఓకే. సో వి మ్యాప్ నేమ్స్ ఓకే. సో వి మ్యాప్ నేమ్స్. ఫస్ట్ నేమ్ ఏంటి? విత్ జెస్సీ. దట్ జెస్సీ విల్ బికమ్ ఏ లిస్ట్. ఇక్కడ చూడండి, లిస్ట్ కనిపిస్తుందా లేదా మీకు? ఎస్ ఆర్ నో? ఓకే. సో we will try and understand. Once we will see the output, then we will come back and understand this. Okay. So now right. So let me go for the Chrome. Okay, so let me put it this side. Okay, so let me save this. Okay, export చేసామా? ఎక్స్పోర్ట్ చేయాలి. export default app, right? Okay, save this. ఓకే, చెప్పండి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి ఆన్సర్స్? సో ఇది కదా మనకి మెయిన్ ఆన్సర్. ఓకే, మెయిన్ నుంచి ఏం కాల్ చేస్తున్నాం మనం? యుఎన్ఎస్ యూజర్ నేమ్స్. సో వాట్ ఈజ్ యూజర్ నేమ్స్? యూజర్ నేమ్స్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఓకే, ఇది ఎక్కడికి వెళ్తుంది కాల్? ఈ కాల్ ఎక్కడికి వెళ్తుంది? దిస్ కాల్ ఈజ్ గోయింగ్ హియర్. ఓకే రైట్. సో నేమ్స్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు నాకు? జెస్సీ, టామ్, యానా. ఓకే, ఫస్ట్ రిటర్న్ నేమ్స్ డాట్ నేమ్. ఇప్పుడు ఏం తీసుకోవాలి మ్యాప్ అంటే? ఫస్ట్ ఏది తీసుకుంటుంది? జెస్సీ తీసుకుంది. సో జెస్సీ తీసుకొని జెస్సీని లిస్ట్లోకి పంపిస్తుంది. లిస్ట్లోకి పంపించిందా లేదా? మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ టామ్, నెక్స్ట్ ఎలిమెంట్ యానా వచ్చేసింది. ఈజ్ మై పాయింట్ క్లియర్? Yes or no? So what we did here? We did mapping. What we did here? Mapping. So what is mapping? Mapping is assigning each and every element with some calculation, with some computation. Manishtamadi. But every element is referenced. Yes? Am I crystal clear now? Yes or no? Okay. ఇప్పుడు మీ పని ఏంటంటే, ఐ వాంట్ యూ టు టేక్ ద ఏజెస్. నేను నేమ్స్ చేశాను, మీరు ఏజెస్ చేసి నాకు ఏజెస్ని ప్రింట్ చేయండి. నేను చేస్తే మీరు అర్థం చేసుకోలేరు. సో ఐ వాంట్ ఏజెస్ టు బి ప్రింటెడ్. యా, డూ ఇట్ ఫాస్ట్. Code is here. The only thing that you need to do is, so you need to put the ages. So in 5 minutes time we are going to do a quiz application. ఒక 4 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 4 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేస్తే మీకు స్కోర్ కూడా ఇస్తుంది. అట్లాంటి అప్లికేషన్ మనం ఒకటి డిజైన్ చేసాము. దట్ వీ విల్ బి డూయింగ్ a very simple application.
కీబోర్డ్కి నోరుందా? ఐమ్ సారీ. యూజర్ నేమ్స్ బదులు ఏజెస్ తీసుకోండి. ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు యూజర్స్ డాట్ మ్యాప్ ఏజ్ టు ఏజ్. లేదు సార్ నేను ఏజ్ ఒక 10 years పెంచుదాం అనుకుంటున్నానంటే ఏం చేయొచ్చు? జెస్సీ, టామ్, యానా ఏజ్ 10 years పెంచుదాం అనుకున్నాను అనుకోండి, ఏం చేయొచ్చు? మ్యాప్, వెరీ గుడ్, నేమ్ ఆర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ యారో ఏజ్ ప్లస్ 10. అట్లా మనం ఆపరేషన్స్ కూడా చేయొచ్చు కావాలంటే, నో ప్రాబ్లం.
హ్మ్. అయిపోయిందా? కావాలంటే ఆ 3 వాల్యూస్ కూడా తెచ్చుకోవచ్చు మీరు. మ్యాప్ వాడాల్సిన అవసరం లేదు. మ్యాప్ వాడకపోయినా తెచ్చుకోవచ్చు. డివ్‌లో పెట్టేసి ఒకసారి నేమ్స్, ఒకసారి ఏజ్, ఒకసారి అది కూడా తెచ్చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. బట్ నో, దట్స్ అప్ టు యూ. ఏజెస్ తీసుకొచ్చేసారా? వచ్చేసింది అందరికీ? చంద్రబాబు? బ్రాకెట్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది మ్యాప్ బ్రాకెట్, అర్థం చేసుకోండి. ఇది మ్యాప్ బ్రాకెట్, ఇదేమో ఫంక్షన్ బ్రాకెట్. ఓకే. సో ఈ పింక్ రెడ్ కలర్ది ఫంక్షన్ బ్రాకెట్, ఇదేమో ఎక్స్ప్రెషన్, ఈ నేమ్ ఏమో ఎక్స్ప్రెషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఫ్లవర్ బ్రాకెట్ ఈజ్ ఫర్ ఎక్స్ప్రెషన్, దిస్ బ్రాకెట్ ఈజ్ ఫర్ the map function, this bracket is for total map. Done. ఒక టేబుల్ వేసుకొని రాయొచ్చు, టేబుల్ వేసుకొని ఆ 3 వాల్యూస్ని కూడా బిల్డ్ చేయొచ్చు. సో రిటర్న్లో ఒక టేబుల్, రిటర్న్లో ఒక డివ్ పెట్టేసి ఆ డివ్లో ఒక టేబుల్ తయారు చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో యు ఆర్ రిటర్నింగ్ HTML ఎలిమెంట్, దట్స్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోండి.
కాన్స్టెంట్ ఎక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్స్ ఉందా, ఈ యూజర్ నేమ్స్ ఎవరు, వీడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, వీడు ఇక్కడికి వస్తున్నాడు. మీరు ఏజెస్ పెట్టారు, ఇక్కడ ఏజెస్ పెట్టండి. ఓకే, ఇక్కడ ఏజెస్ పెట్టండి, ఇక్కడ ఏజెస్ పాస్ చేయండి, ఇక్కడ ఏజీ అని పెట్టండి, జస్ట్ నేమ్ చేంజ్ కోసం. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ మార్చడమే కదా ఫంక్షన్ యాప్లో. తీసుకోవచ్చు అంటే మ్యాప్లో, మ్యాప్ ఇప్పుడు ఒక మ్యాప్ ఏజ్ని మాత్రం మ్యాప్ చేస్తున్నాం, మల్టిపుల్ మ్యాప్స్ అట్లా కుదరదు, ఒకటే సింగిల్ తీసుకోవాలి. కాబట్టి ఇంకోటి తయారు చేసుకో, నేమ్స్కి ఒకటి ఏజెస్కి ఒకటి తయారు చేసుకో, అట్లా తయారు చేసుకో. నేమ్ ఏజ్ని కంబైన్ చేసుకోవచ్చు కావాలంటే, అట్లా ఏదైనా ఒక ఫంక్షన్ రాయాలి, అన్ని ఇట్లా కలిపి ఒక్కొక్కటి డిఫరెంట్గా రాయడానికి ఉండదు, అన్ని కలిపి ఒక వాల్యూకి తీసుకొచ్చే విధంగా రాసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు నేమ్, ఏజ్ అండ్ హైట్ కలిపేయచ్చు, అంటే కన్కాటినేట్ చేయడం అట్లా చేయొచ్చు. అయిపోయిందా? రైట్. అయితే నేను ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఒక చిన్న అప్లికేషన్ తయారు చేద్దామని చెప్పాను కదా. సో అప్లికేషన్ ఏంటి ఫస్ట్ రన్ చేస్తాను నేను, సో తర్వాత అప్లికేషన్లోకి మనం వెళ్దాం. ఓకే, సో ఇది నా అప్లికేషన్ బట్ చిన్నదే కానీ ఒక 100 లైన్స్ ఉంటుంది, ఏముండదు అక్కడ. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్. ఇట్లా వస్తుంది అనమాట. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్? కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్. చెప్పండి ఆన్సర్. క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ దేవుడా, ప్యారిస్. CEO ఆఫ్ టెస్లా ఎలన్ మస్క్. ఐఫోన్ క్రియేటెడ్ బై విచ్ కంపెనీ? డౌటా ఇంకా? యాపిల్. ఓకే. హౌ మెనీ హ్యారీ పాటర్ బుక్స్ ఆర్ దేర్? 7. స్కోర్డ్ 4 out of 4. ఇది మన యాప్, సింపుల్ యాప్, ఇస్ అ క్విజ్ యాప్. తర్వాత మీరు క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆన్లైన్లో పెట్టి మీ ఫ్రెండ్స్కి ఎట్లా పంపించాలంటే తర్వాత స్టోరీ, అది కూడా చేయొచ్చు. ఓకే, సో అది డిప్లాయ్మెంట్ అంటాం దాన్ని, అది తర్వాత చేద్దాం. బట్ ఈ అప్లికేషన్ ఎట్లా తయారు చేసాము అది ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ పెద్ద పెద్దగా కనిపించవచ్చు వర్డ్స్, కానీ చాలా చాలా చిన్నవి. ఫస్ట్ ఎప్పుడు కూడా అవుట్పుట్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. అవుట్పుట్ స్క్రీన్లో ఏం కనబడుతుంది మీకు? అవుట్పుట్ స్క్రీన్లో మీకు కనబడేది ఏంటి? ఓకే, ఇప్పుడు బ్యాక్ కొట్టంగానే జనరల్గా ఇప్పుడు మనం బ్యాక్ కొట్టంగానే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ రావాలి కదా. ఇక్కడ ఏమొస్తుంది గమనించారా? ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్, ఇప్పుడు జనరల్గా నేను బ్యాక్ కొట్టాను అనుకో, జనరల్గా మీరు ఏం గెస్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ వస్తుందేమో అనుకుంటారు, కానీ రాదు. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్. వాట్ ఈస్ దిస్? సింగిల్ పేజ్ అప్లికేషన్. సో ప్యారిస్, ఎలాన్ మస్క్, ఓకే, యాపిల్, 7. ఇప్పుడు నేను యూస్ కోడ్ 4 out of 4 అయిపోయింది, టాస్క్ అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను బ్యాక్ కొడతాను, బ్యాక్ కొడితే నాకు ఏం స్క్రీన్ వస్తుంది? హోమ్ పేజ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ యూ విల్ గెట్ ద ప్రీవియస్ పేజ్, బికాస్ దిస్ ఇస్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎక్కడ కూడా మనం రిఫ్రెష్ చేయట్లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం. ఓకే, సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏం కనబడిందమ్మా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ అని కనబడింది కదా. ఓకే, అసలు ఎగ్జాక్ట్లీ ఎట్లా వస్తుంది సార్ అది? ఇక్కడ చూడండి.
సో ఇది మన కంటెంట్, ఫైనల్ కంటెంట్. ఓకే, సో ఫైనల్ కంటెంట్ ఏంటి? యూ స్కోర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్. సో స్కోర్ అనేది ఏంటి? 4 యాక్చువల్గా. సో ఆ 4 ఎలా వచ్చింది, క్వశ్చన్స్ డాట్ లెంత్ ఎలా వచ్చింది, ఓకే, ఆ క్వశ్చన్ ఎలా డిస్ప్లే అయింది, ఓకే, సో ఎలా డిస్ప్లే అయింది. సో క్వశ్చన్ నెంబర్ 1 డివైడెడ్ బై టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్? 1/4 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అనగానే 2/4, నెక్స్ట్ క్వశ్చన్ అనగానే 3/4, 4/4. ఇవన్నీ యాక్షన్స్ కూడా అవుతున్నాయి వెనకాల. సో క్వశ్చన్స్లో కరెంట్ క్వశ్చన్ డాట్ క్వశ్చన్ టెక్స్ట్ ఏంటి సార్ ఇవన్నీ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మనము ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. చూడండి, క్వశ్చన్స్ని ఆన్సర్స్ని నేను ఒక వేరియబుల్లో పెట్టాను, ఒక కాన్స్టెంట్లో పెట్టాను. ఏంటి ఆ కాన్స్టెంట్ పేరు? క్వశ్చన్స్. ఇందాక ఎట్లయితే మీకు నేమ్ ఏజ్ ఉందో అట్లానే క్వశ్చన్స్ అనే దాంట్లో ఫస్ట్ది ఏంటి? క్వశ్చన్ టెక్స్ట్. సెకండ్ది ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్. మళ్ళీ ఇది ఒక జేసాన్. అర్థమైందా? సో ఇప్పుడు క్వశ్చన్స్లో ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కంటైనింగ్ ఏ క్వశ్చన్ టెక్స్ట్ కీ అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్. సెకండ్ కీ ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండ్ ద 4 ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆన్సర్ టెక్స్ట్ న్యూయార్క్ ఈజ్ కరెక్ట్. న్యూయార్క్ కాదు కదా, లండన్ కాదు, న్యూయార్క్ కాదు, డబ్లిన్ కాదు. బట్ ఆన్సర్ ఏంటి? ప్యారిస్కి ఆప్షన్ ఏం పెట్టాము? ట్రూ. అంటే ప్యారిస్ నువ్వు క్లిక్ చేసినప్పుడు ట్రూ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ అట్లానే సెకండ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 1, ఇది క్వశ్చన్ నెంబర్ 2, ఇది క్వశ్చన్ నెంబర్ 3. సో మీరు క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమి ఇంక్రీజ్ చేసుకోవాలి? ఇవి ఇంక్రీజ్ చేసుకోవాలి. సపోజ్ క్వశ్చన్ నెంబర్ 4 పెడదాం అనుకుంటున్నాం, యూ కెన్ ఇంక్రీజ్. నువ్వు 10 క్వశ్చన్స్ పెడదాం అనుకున్నావు, 20 క్వశ్చన్స్ పెడదాం అనుకున్నావు, యూ కెన్ ఇంక్రీజ్ ఇన్ దట్. క్లియర్ విత్ ద క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్? ఆర్ వి క్లియర్ విత్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్? ఓకే, క్వశ్చన్స్ ఎందులో ఉన్నాయి? యాప్లో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్లో ఏమున్నాయి? క్వశ్చన్ టెక్స్ట్ ఉంది, ఆన్సర్ ఆప్షన్స్ ఉంది. క్వశ్చన్ టెక్స్ట్లో క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఆప్షన్స్లో ఏమున్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో మళ్ళీ ఆన్సర్ టెక్స్ట్ ఉంది, దాని ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది కూడా ఉంది. అంటే ఇక 2 వేరియబుల్స్ మళ్ళీ తీసుకున్నాడు. అర్థమవుతుందా? స్ట్రక్చర్ అర్థమైందా అందరికీ? స్ట్రక్చర్ ఈస్ క్లియర్ విత్ ఎవ్రీవన్. సో దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. ఎవ్రీవన్ క్లియర్? Now tell me blindly without writing the code, I want to have a 5th question. Who is the father of Java? Okay, trial. A question trial చెప్పండి. క్వశ్చన్ టెక్స్ట్ ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకోవాలి, అవునా? అర్థమైందమ్మా లాజిక్? ఓపెన్ చేశాను అంటే ఒక క్వశ్చన్ ఎలిమెంట్ని పెట్టు బాస్ అని చెప్తున్నాం. రైట్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏం కావాలంటున్నాను నేను? Who is the father of Java? Okay, right. So ఇక్కడ ఏమనాలి క్వశ్చన్? Who is the father of Java? Right? Okay, now answers. Same. So you can write person ABC, person XYZ. Okay, so person James Gosling. Okay, James Gosling, true. Okay, person UVW. అర్థమైందా? కొత్త క్వశ్చన్ ఎట్లా యాడ్ చేయాలి అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? పక్కా? ఎస్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్ అర్థమైపోయినట్టు అందరికీ. సో క్వశ్చన్స్లో ఏముంది? క్వశ్చన్ టెక్స్ట్ ఉంది, ఆన్సర్ ఆప్షన్స్ ఉంది, మళ్ళీ ఆన్సర్ ఆప్షన్స్లో ఆన్సర్ టెక్స్ట్ ఉంది, ఈజ్ కరెక్ట్ ఉంది. ట్రై టు అండర్స్టాండ్ ద బ్రాంచింగ్ ఆల్సో.
Yes, branching is important here. Everyone clear with the points? Okay, next. అయిపోయిన క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు ఇవేంటమ్మా? కరెంట్ క్వశ్చన్, సెట్ కరెంట్ క్వశ్చన్. కరెంట్ క్వశ్చన్, సెట్ కరెంట్ క్వశ్చన్ ఏంటివి? లైన్ 52, 53, 54 గురించి నాకు చెప్పండి. లైన్ 52, 53, 54 గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటవి? హుక్స్. ఏంటవి? హుక్స్. వాటిని ఏమంటాము? హుక్స్. ఓకే, యూ స్టేట్ ఏం చేస్తుంది? యూ స్టేట్ విల్ రిటర్న్ టూ థింగ్స్. వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్? It will return the state and the function to update the state. Function to update the state. Okay, current question is the state. Set current question will update that state. What is the initial current question? 0. Initial current question is 0th question. What is that? 0th question. Okay, second one, 53. Show score. Set to show score. What is show score? Show score is the state. Set to show score, the state that will update the show score. Now what is it set to do? It is set to false. It is set to false. The initial value of show score is false. Okay, now score, set to score. Initial value of score is 0. Who can update it? Set score can update it. Who can update it? Set score can update. First we will understand each and every function, right? So only 3 functions are there. Okay, next ఏ ఫంక్షన్ ఉంది? హ్యాండిల్ ఆన్సర్ ఆప్షన్ క్లిక్. హ్యాండిల్ ఆన్సర్ ఆప్షన్ క్లిక్. వాట్ పారామీటర్ ఇట్ ఈస్ టేకింగ్? ఇట్ ఈస్ టేకింగ్ ఈజ్ కరెక్ట్. ఈజ్ కరెక్ట్ ట్రూ అవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఏమవ్వాలి అంటే ఎవరు? స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎవరు ఇంక్రీజ్ అవ్వాలి? స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి. సో హ్యాండిల్ ఆన్సర్ ఆప్షన్ క్లిక్ పనేంటి? స్కోర్ని అప్డేట్ చేయడం. ఎప్పుడు అప్డేట్ చేయాలి? కరెక్ట్ అయినప్పుడు మాత్రమే. హోప్ యూఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. ఎస్, అర్థమైందా? 56, 57, 50 ఏం చెప్పినా 100 లైన్స్ ఉన్నాయి, కానీ అన్నీ ఈజీగా అర్థమయ్యేటి, రైట్? ఓకే, నెక్స్ట్ question. What is next question? Next question is equal to current question plus 1. Current question plus 1 అది అందులోనే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ క్వశ్చన్ ప్లస్ 1. ఇఫ్ అయిపోయింది. ఇఫ్ తర్వాత ఇంకో కాన్స్టెంట్. ఓకే, తర్వాత మళ్ళీ ఇది, రైట్? ఓకే, సో ఇది అయిపోయింది. కరెక్ట్ అయితే స్కోర్ని ఇంక్రీజ్ చేయి. ఓకే, స్కోర్ ఇంక్రీజ్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ క్వశ్చన్ ఇంక్రీజ్ అవుతుంది. ఏంటది? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ క్వశ్చన్ ప్లస్ 1. వాట్ ఈస్ కరెంట్ క్వశ్చన్? స్టేట్. కరెంట్ క్వశ్చన్ ప్లస్ 1. ఇనిషియల్ ఏముండే? అది 0 ఉండే. సో 0 ఉంటే ఇప్పుడు ఏమైంది? 1 అయింది. ఓకే, నెక్స్ట్ ఇఫ్. నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ ఎంత? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ ఎంత? 1. 1 less than questions dot length. What is questions dot length? Length of the questions. What is the length of the questions? 5. Very good. 5 questions. 5 questions. 5 కదా మనకున్నాయి. ఓకే, 1 less than 5 correct or wrong? Yes. Now set current question of next question. What is this next question value? 1. Next question value ఎంతమ్మా? 1. Set current question 1. Okay, set current question 1. Else అంటే ఒకవేళ తక్కువ అయితే set the value of the set current question to 1. లేకపోతే ఏంటి? స్కోర్ ట్రూ. స్కోర్ ఏంటి? ట్రూ. స్కోర్ ట్రూ అంటే ఇది చూడండి, ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇఫ్ లాజిక్, నెక్స్ట్ దిస్ లాజిక్, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ దీనికి ఎల్స్ అంటే
ఎప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ అయిపోయింది, ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది, ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది, సిక్స్త్ క్వశ్చన్, రైట్? ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? ఇది 5 ఉంది కదమ్మా, సిక్స్త్ క్వశ్చన్ 6 లెస్ దాన్ 5 అంటే ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది? సెట్ షో స్కోర్ ఈస్ ట్రూ. అర్థమైందా లాజిక్? అంటే 5 క్వశ్చన్స్ వరకు అది తిరుగుతూనే ఉంటుంది, 5 క్వశ్చన్స్ తర్వాత అది అవుట్ అవుతుంది. మై క్రిస్టల్ క్లియర్ నౌ? ఎస్, క్లారిటీ వచ్చిందా? ఈ ఫంక్షన్ హ్యాండిల్ ఆన్సర్ ఆప్షన్ క్లిక్, క్లారిటీ వచ్చిందా? ఓకే, సరే. ఇప్పుడు దాన్ని రన్ చేయాలి మనం. ఓకే, సో రన్ చేయాలి అంటే మనం ఏంటి? div class name is equal to app ఫస్ట్ షో స్కోర్. ఫస్ట్ షో స్కోర్ ఏంటి? ట్రూ ఆ ఫాల్సా? ఫస్ట్ షో స్కోర్ ఏంటి? ట్రూ ఆ ఫాల్సా? ఎప్పుడు ట్రూ అయింది? అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక. అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక, అంతేనా? ఇది ఎప్పుడు వస్తుంది వాల్యూ? ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది? అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక కూడా సెట్ అవుతుంది. సో క్వశ్చన్స్ అయ్యేంత వరకు క్వశ్చన్ తిరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంది? ఫస్ట్ టైం వచ్చారు మీరు లోపలికి, ఫస్ట్ టైం వాల్యూ ఏముంది? ట్రూ ఉందా, ఫాల్స్ ఉందా? ఫాల్స్ ఉంది. ఫాల్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫాల్స్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2. ఫాల్స్ ఉంటే ఎక్స్ప్రెషన్ 1 రన్ అవ్వాలా, ఎక్స్ప్రెషన్ 2 రన్ అవ్వాలా? వై? బికాస్ దట్ ఈస్ ఎ కండిషనల్ ఆపరేటర్. సో ఫాల్స్ ఉంటే ఎవరు రన్ అవ్వాలి? సెకండ్ వన్ రన్ అవ్వాలి. వెరీ గుడ్, సెకండ్ వన్ రన్ అయింది. సెకండ్ వన్ రన్ అయ్యి ఏమడుగుతుంది? డివిజన్స్ తయారవుతున్నాయి. సో ఒక డివిజన్ లోపల ఏముంది? క్వశ్చన్, కరెంట్ క్వశ్చన్ ప్లస్ 1. వాట్ ఇస్ ద కరెంట్ క్వశ్చన్ వాల్యూ? కరెంట్ క్వశ్చన్ వాల్యూ స్టిల్ 0. నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ ఇస్ 1. ఓకే, కరెంట్ క్వశ్చన్ 0 plus 1. So question of 1. So question of 1, okay, question of 1 divided by question dot length అంటే ఏంటిది? 5. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు? క్వశ్చన్ 1/5 అని ప్రింట్ అవుతుంది కదా, అవునా కదా? ఏమని ప్రింట్ అవుతుంది? క్వశ్చన్ 1/5. ఓకే, ఒక్కసారి సేవ్ చేద్దాం. అర్థమవుతుందమ్మా లాజిక్? ఓకే, సో క్వశ్చన్ 1/5. ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్, మనం పెట్టాం కదా క్వశ్చన్ కొత్తగా. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జావా వచ్చిందా? ఇక్కడ ఇది ఎట్లా వచ్చింది గమనించారా? ఇదొక డివిజన్. క్వశ్చన్ 1/5. వెరీ గుడ్, అయిపోయిందా? ఓకే, తర్వాత ఇప్పుడు ఒక డివిజన్ అయిపోయింది. సో డివిజన్లో క్వశ్చన్ 1/5 ప్రింట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ డివిజన్లోకి వచ్చాం. సో నెక్స్ట్ డివిజన్లో ఏమైంది? క్వశ్చన్స్ ఆఫ్ కరెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ కరెంట్ క్వశ్చన్ వాల్యూ? కరెంట్ క్వశ్చన్ వాల్యూ 0నా? క్వశ్చన్స్ ఆఫ్ కరెంట్ క్వశ్చన్ వాల్యూ ఎంత? 1నా 0నా? 1నా 0నా? ఏ చేంజ్ అయింది? కరెంట్ క్వశ్చన్ చేంజ్ అయిందా వాల్యూ? 0 + 1 ఇంక్రీజ్ అయింది, కానీ ఇది చేంజ్ అవ్వలేదు కదా. ఇది చేంజ్ అయిందా? ఓకే, ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 0 అరే కదా, అరేలో ఫస్ట్ ఏంటిది? 0. ఇదేంటి? 1. ఇదేంటి? 2. అరే ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవుతుంది కదా. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్, అవునా కదా? క్రిస్టల్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు కరెంట్ క్వశ్చన్ ఎక్కడ ఇంక్రీజ్ అయింది? ఇక్కడ ఇంక్రీజ్ అయిందా ఏమన్నా? కరెంట్ క్వశ్చన్ ఇక్కడ ఇంక్రీజ్ ఏం కాలేదు. 0 + 1 ఎక్కడ కూడా ఇంక్రీజ్ అవ్వలే. ఇక్కడ దాకా వచ్చాం మనం. ఇంక్రీజ్ అయింది ఎక్కడన్నా? ఇక్కడ కూడా కరెంట్ క్వశ్చన్ వాల్యూ వాడుకుంటాడు. ఎంత వాల్యూ? 0 + 1. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు? క్వశ్చన్స్ ఆఫ్ 0. హూ ఇస్ క్వశ్చన్స్ ఆఫ్ 0? క్వశ్చన్స్ ఆఫ్ 0. 0లో ఏమడుగుతున్నావు? 0లో ఎవరిని అడుగుతున్నావు? 0లో ఎవరిని అడుగుతున్నావు? ఇక్కడ 0లో క్వశ్చన్ టెక్స్ట్ని అడుగుతున్నావు. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జావా అని ప్రింట్ అవుతుంది, అవునా కదా? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జావా, ఎస్ ఆర్ నో? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? సో అది ఈ డివిజన్లోకి వచ్చేసింది. ఏ డివిజన్లోకి?
ఈ డివిజన్లోకి వచ్చేసింది. సరే ఇంకో డివిజన్. ఇప్పుడు ఇంకో డివిజన్లో ఏముంది? క్వశ్చన్స్ ఆఫ్ 0 డాట్ ఆన్సర్ ఆప్షన్స్ డాట్ మ్యాప్ ఆన్సర్ సారీ ఆన్సర్ ఆప్షన్. ఇక్కడ ఏమొచ్చింది నాకు? క్వశ్చన్స్ ఆఫ్ 0. ఇది ఎవరమ్మా? 0. 0లో ఆన్సర్ ఆప్షన్స్. 0లో ఆన్సర్ ఆప్షన్స్ అంటే ఏముంది ఇక్కడ నాకు? ఇవన్నీ ఉన్నాయా లేదా? ఎస్, ఓకే. ఇక్కడ ఏమంటున్నాను? మ్యాప్ ఆన్సర్ ఆప్షన్ 2. మ్యాప్ ఆన్సర్ ఆప్షన్ 2 నీకు అక్కడ దాని వాల్యూ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది సార్ అంటే చూడండి. ఆన్ క్లిక్, వాట్ యూఆర్ క్లికింగ్? You are using answer option dot is correct. Answer option dot is correct is greater than answer option dot answer text. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, హ్యాండిల్ ఆన్సర్ ఆప్షన్ క్లిక్ అనగా ఎక్కడికి వెళ్తుంది? వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిందా? హ్యాండిల్ ఆన్సర్ ఆప్షన్ క్లిక్లోకి వచ్చిందా? సో ఇక్కడ పారామీటర్ ఏముంది? ఈజ్ కరెక్ట్ ఉంది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ డాట్ ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ డాట్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఈజ్ కరెక్ట్ అనే ఆప్షన్ ఏంటి? ఏమేమి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్లో? ఈజ్ కరెక్ట్ ఏమున్నాయి? ఫాల్స్, ట్రూ, ఫాల్స్, సారీ ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ట్రూ. ఓకే, సో ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, రైట్? ఓకే, so now answer option correct. Okay, so greater than, ఇక్కడ ఏమొచ్చింది నాకు? ఆన్సర్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ greater than ఆన్సర్ ఆప్షన్ డాట్ ఆన్సర్ టెక్స్ట్. సో ఆన్సర్ ఆప్షన్ డాట్ ఆన్సర్ టెక్స్ట్ అంటే ఎవరు? ఇక్కడ ట్రూ ఉన్నవాడు సెలెక్ట్ అవ్వాలి అంటున్నాం. ఇక్కడ ట్రూ ఉన్నవాడు సెలెక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏ ఆన్సర్ సెలెక్ట్ చేసావు నువ్వు? ట్రూ చేసి, అది జేమ్స్ గాస్లింగ్ అన్నావు. సో జేమ్స్ గాస్లింగ్ అన్నది కరెక్ట్ ఆన్సర్ కదా. సో అది కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు ఏమవుతుంది? సెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ ప్లస్ 1. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు, కరెంట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? కరెంట్ క్వశ్చన్ ఈజ్ 1. సో 1 ఇట్ విల్ బి ఇంక్రీజ్. అట్లా ఒక్కొక్క క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. సో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు, సో నువ్వేం క్లిక్ చేస్తున్నావు ఇక్కడ? ఓకే, వన్స్ అగైన్ విల్ గో ఫ్రమ్ హియర్. సో ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయంగానే ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్దాం. నువ్వు ఎవరిని క్లిక్ చేస్తున్నావు చూసుకో. ఎవరిని క్లిక్ చేస్తున్నావు? ఇక్కడ ఎవరిని క్లిక్ చేస్తున్నావు నువ్వు? యు ఆర్ క్లికింగ్ జేమ్స్ గాస్లింగ్. జేమ్స్ గాస్లింగ్ వెనకాల ఏముంది? ట్రూ ఉంది. ఎస్ ఆర్ నో? సో ట్రూ ఉందా అంటే ఇక్కడికి ఏం వెళ్ళిపోయింది? ట్రూ వెళ్ళిపోయింది. జేమ్స్ గాస్లింగ్ వెనకాల ఏముందమ్మా? ట్రూ ఉందా? ఇప్పుడు ఒకవేళ ఏబీసీ క్లిక్ చేసాను కదా, వెనకాల ఏముంటుంది? ఫాల్స్ ఉంటుంది. ఎస్, ఓకే, ఇక్కడ ట్రూ ఉంది. అంటే ఇక్కడికి ఏం వెళ్ళిపోయింది నాకు? హ్యాండిల్ ఆప్షన్ క్లిక్ ట్రూ వెళ్ళింది. ఓకే, ట్రూ. సో ట్రూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏం చూడండి, ఈజ్ కరెక్ట్లోకి ట్రూ వెళ్ళింది. ఈజ్ కరెక్ట్లోకి ట్రూ వెళ్ళిందా? ట్రూ వెళ్ళింది. సెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ ప్లస్ 1 అంటే స్కోర్లోకి 1 వెళ్ళింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ క్వశ్చన్ ప్లస్ 1. సో వాట్ ఈస్ కరెంట్ క్వశ్చన్ వాల్యూ? 0 ప్లస్ 1. ఓకే, 0 ప్లస్ 1 అంటే 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? లెస్ దెన్ క్వశ్చన్ డాట్ లెంత్. ఓకే, సో సెట్ కరెంట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్. ఇక్కడ ఏమొస్తుంది నాకు? మళ్ళీ వీడు ఫాల్సే ఉన్నాడు. వీడు ఫాల్స్ అయినా మళ్ళీ లోపలికి వచ్చింది. సో మళ్ళీ లోపలికి వచ్చిందా? సో వచ్చిన తర్వాత ఓకే, ఒక్క నిమిషం. ఆన్సర్ ఆప్షన్ డాట్ ఆన్సర్ టెక్స్ట్, దీన్ని చూడనట్టున్నాం కదా. సో వీడికి ఏం రిటర్న్ ఇచ్చింది? స్కోర్ రిటర్న్ ఇచ్చింది కదా. ఓకే,
Okay, so answer option dot answer text. Okay, answer text అంతే కదా అంతే. సో అట్లా ఎవ్రీ క్వశ్చన్ ఇట్ విల్ టేకప్. సో ఒక్కొక్క డివిజన్ మీకు అర్థమైంది ఇప్పుడు. సో నువ్వు కరెక్ట్ చేసినప్పుడల్లా ఏది ఏది ఎక్కువ పెరుగుతుంటుంది, స్కోర్ అనేది పెరుగుతుంటుంది. సో నువ్వు కరెక్ట్ చెప్పలేదు అనుకో, ఒకవేళ ఫాల్స్ చెప్పావు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్ అంటే నువ్వు న్యూయార్క్ ప్రెస్ చేసావు. న్యూయార్క్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫాల్స్ వస్తుంది. వాట్ ఇట్ విల్ get false. And what will not be increased? Score will not be increased. So constant next question is equal to, సో ఇక్కడ కరెంట్ క్వశ్చన్ అనేది మనకి ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ స్కోర్ +1. అదొక క్లారిటీ మిస్ అవుతుంది. కరెంట్ క్వశ్చన్ సెట్ కరెంట్ క్వశ్చన్ ఎక్కడ వాడాము, ఇక్కడ. సో సెట్ కరెంట్ క్వశ్చన్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. సెట్ కరెంట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సెట్ కరెంట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏంటి, వాల్యూ మనకి యాక్చువల్గా 0. సో 0+1 అంటే ఏమవుతుంది ఫస్ట్. సో నెక్స్ట్ ఏమంటున్నావు, సెట్ కరెంట్ క్వశ్చన్ అనగా నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నావు. అంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ ఏంటి 1, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 3, అట్లా సెట్ కరెంట్ క్వశ్చన్ ఎవరి వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్మాల్ అప్లికేషన్ as I've told you. Okay, so which is going to deal with what are the 3 things that you have done here. యూజ్ స్టేట్ని యూజ్ చేసాము, ఆ తర్వాత మ్యాప్ని యూజ్ చేసాం. యూజ్ స్టేట్ని మ్యాప్ని యూజ్ చేసాం. ఓకే, రైట్. సో యా, దట్స్ ఇట్. సో ఐ విల్ జస్ట్ సెండ్ యూ దిస్, యూ కెన్ డూ ఇట్. అదే అమ్మా, ఇప్పుడు ఇక్కడ గ్రేటర్, ఇక్కడ ఇది ఏమిస్తుంది నాకు, గ్రేటర్ దెన్ కాదు, ఇది బటన్ ఓపెన్ ట్యాగ్. గ్రేటర్ దెన్ కాదు, నేను అన్నాను గ్రేటర్ దెన్. ఓకే, సో ఇది బటన్ ఓపెన్. సో బటన్ ఓపెన్ అయింది. ఇక్కడ బటన్ టెక్స్ట్ పడుతుంది నాకు, ఇక్కడ బటన్ టెక్స్ట్. నేను ఇక్కడ జామ్ అయింది. ఓకే, నేను కూడా గ్రేటర్ దెన్ అన్నట్టున్నా ఒకసారి, అందుకనే. ఓకే, ఇది సరే, కొంచెం గ్యాప్ పెడదాం. ఇక్కడ బటన్ టెక్స్ట్, ఇది ఆన్సర్ ఆప్షన్ డాట్ ఆన్సర్ టెక్స్ట్, బటన్కి టెక్స్ట్, ఇది గ్రేటర్ దెన్ కాదు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ డాట్ ఆన్సర్ టెక్స్ట్ అంటే ఇది కదా. సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్, ఇది నేను మిస్ అయ్యాను, అందుకని అది చెక్ చేస్తున్నాను నేను. ఇది అర్థమైంది కదా మీకు, సెట్ కరెంట్ క్వశ్చన్. ఓకే, నేను కూడా ఫ్లోలో గ్రేటర్ దెన్ అన్నట్టున్నాను ఎప్పుడో, అందుకని మీరు పట్టుకున్నారు దాన్ని. ఓకే, ఇది అర్థమైంది కదమ్మా. ఇది హ్యాండిల్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఎప్పుడైతుందో, అంటే ఈజ్ కరెక్ట్ అనేది ట్రూ అయితే స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, ఫాల్స్ అయితే స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఫాల్స్ అయినా ట్రూ అయినా క్వశ్చన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది క్వశ్చన్, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ క్వశ్చన్ ఎక్కడ అప్డేట్ చేస్తున్నాం, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇన్ దట్ వే యూ క్యాన్ గో ఫర్. ఒక క్లారిటీ వచ్చిందా? ఎస్, ఒకసారి తయారు చేయండి, తయారు చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను నోట్స్ పంపిస్తాను మీకు. ఓకే.